రాష్ట్ర రాజధాని అమరావతిపై ప్రజలకు భూములు ఇచ్చిన రైతులకు కోటి ఆశలున్నాయి. అనేక ఆకాంక్షలు కూడా ఉన్నాయి. 3 రాజధానుల ప్రతిపాదనను తిరస్కరించిన ప్రజలు అమరావతికి కట్టుబడతాము అన్న టీడీపీ కూటమికి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారు. వీరి ఆశలు ఆకాంక్షలు నెరవేరాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పలువురు మేధావులు సూచిస్తున్నారు. మార్చి 31, 2029 గడువుతో అమరావతి ప్రాజెక్టు ఫేజ్ 1 ను 100% ముగిసే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. అయితే గత జగన్ సర్కార్ అమరావతి విధ్వంస పరిణామాల దృష్ట్యా రాజధాని పునర్నిర్మాణానికి వచ్చే 5 ఏళ్ల కాలంలో ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే తప్ప ముందుకు సాగలేరని మేధావులు చెబుతున్నారు. భవిష్యత్తులో మరోసారి అలాంటి విధ్వంస ఆలోచనలకు తావు లేకుండా సమగ్ర ఆచరణాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుని అడుగులు వేయాలని అంటున్నారు. ఈ క్రమంలో మేధావులు, రైతులు, పెట్టుబడిదారులు, ఉన్నతాధికారుల నుంచి సర్కారు కొన్ని విషయాలను సేకరించి పరిశీలన చేస్తోంది. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా నిలిచిపోయిన పనుల వల్ల కలిగిన భౌతిక, ఆర్థిక నష్టాన్ని సాంకేతిక నిపుణులతో సమీక్షించి అంచనా వేయాలి. కట్టడాల ప్రస్తుత నాణ్యతను పరిగణలోకి తీసుకుని ఆ పనులన్నింటినీ సవరించిన అంచనాలతో తిరిగి మొదలు పెట్టడానికి చర్యలు చేపట్టాలి. వచ్చే 5 ఏళ్లలో న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా దశలవారీగా పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలి. పెండింగ్ బిల్లులు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, కాంట్రాక్టులకు గడువు పెంచడం, ఉన్న కాంట్రాక్టులు రద్దు చేసి కొత్త కాంట్రాక్టులు పిలవడం తదితర చర్యలు తీసుకోవాలి. పెండింగ్ భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్లు, వాటికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులను సత్వరమే పరిష్కరించి ఏపీసీఆర్డీఏకు అప్పగించాలి. రైతులకు కేటాయించిన ప్లాట్లలో సీసీ రోడ్లను, వాటర్, పవర్, స్ట్రీట్ లైటింగ్, ఫుట్పాత్ తదితర సర్వహంగులతో పూర్తి చేసి వచ్చే 3 సంవత్సరాల్లో వారికి అందించాలి. మార్చి 2027 నాటికి రైతులందరికీ లాస్ట్ మైల్ కనెక్టివిటీతో వారి ప్లాట్లను అభివృద్ధి చేసి అందించాలి. పెండింగ్ రిజిస్ట్రేషన్లు నిర్దిష్ట కాల పరిమితితో పూర్తి చేయాలి. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఏఎస్, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, గ్రూప్ డి క్వార్టర్స్, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, న్యాయమూర్తులు, మంత్రుల బంగళాలు, ఏపీసీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసు, టిట్కో హౌసింగ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సత్వరమే పూర్తి చేయాలి. అలాగే అమరావతిని రాయలసీమ, ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్ర, జాతీయ రహదారులతో 3 ఏళ్లలో అనుసంధానించాలి. భవిష్యత్తు రాజధాని తాగునీటి అవసరాల కోసం వైకుంఠపురం వద్ద 40 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ను పైప్ లైన్ సదుపాయాలతో 4 ఏళ్ల కాల పరిమితితో పూర్తి చేయాలి.